ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమం అవును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుడిని విశ్వసిస్తామో దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. భాగ్యవంతుడు ఎలా అవుతారంటే, ఈ లోకంలో శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, ఈ లోకంలో మనము కృంగిపోయిన మన జీవితాలు ఈ లోకంలో ఎంత బాధకు లోనైనా కూడా మనం యేసుక్రీస్తు వారి పాదాలు మనం వదలకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. అది ఎలా నిలవబెడతారంటే ఈ లోకానుసారమైనటువంటి పనులలో కాదు, కానీ ఆయన సేవలో నిలవబెడతారండి. ఆయన ఆత్మను మనకు దయచేస్తాడు. మనం ఆయన ఆత్మను పొంది, ఆయన భాగ్యవంతుడు కాబట్టి మనము కూడా భాగ్యవంతులైన బిడ్డలం కాబట్టి మన ద్వారా అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది సర్వసత్యంలోకి నడుస్తారు, అనేక మంది వెలుగులోకి వస్తారు. ఏ మనుషులైతే నాశనం అయిపోతున్నారో, ఏ మనుషులైతే ఈ లోకంలో అల్లకల్లోలంలో కొట్టుకొని పోతున్నారో, ఏ మనుషులైతే ఈ లోకంలో విగ్రహారాధన కొలుస్తూ ఈ లోకంలో కంటికి కనబడేటువంటి బొమ్మల్ని కొలుస్తూ ఉన్నారో అలాంటి వారు ఒకసారి తెలుసుకునే సర్వసత్యంలోకి వస్తారండి. భాగ్యవంతుని ఒకసారి తెలుసుకుంటారు. కాబట్టి మన జీవితాన్ని ఎల్లవేళలా మనకి ఈ లోకంలో విశ్రాంతి, మనిషి శరీరానికి విశ్రాంతి అవసరమైతే మనం చూసుకున్నప్పుడు భౌతికంగా అనేక మంది సేవకులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే నిద్ర లేకుండా కూడా వాళ్ళు ప్రయాణమై ఇతర దేశాలకి కావచ్చు, ఇతర రాష్ట్రాలకి కావచ్చు వెళ్ళి సేవ చేస్తున్నారండి. మనము కూడా దేవునికి సేవ చేసే బిడ్డలుగా ఉండాలి. ఈ శరీరంలో ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు, లేదా దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదండి. మనము మెలకుగా ఉండి ప్రార్థన చేస్తేనే మనం శోధనలో ప్రవేశించుకొని ఉంటాం. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్క శోధన నుంచి, ప్రతి ఒక్క బాధ నుంచి, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి భాగ్యవంతుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు. మన ఇంటిని, మన కలిగిన సమస్తాన్ని తప్పిస్తాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మేము మనుషుల్ని ఆశ్రయించకుండా భాగ్యవంతులని దేవుణ్ణి ఆశ్రయించే మంచి మనసును దయచేయండి అయ్యా. సాతాను ప్రతి ఒక్క మానవాళిని శోధించాలని ప్రయత్నిస్తుంది, ప్రతి ఒక్క మానవాళిని మోసం చేస్తుంది. అది సాతాను చెప్పే మాటలే నమ్ముతున్నారు, కానీ సర్వసత్యంలోకి ఎవడు రాకుండా ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు కలిగిన ప్రతి ఒక్కటి మీరు ఆశీర్వదిస్తారని సెలవిస్తున్నారు. ఈ లోకంలో మేము ఉండేదానికాడికి పరలోకంలో ఉండాలి, మా తండ్రితో ఉండాలి. కాబట్టి ఈ లోకంలో కింద ఉన్న వాటి వెతకకుండా పైన వాటి వెతకాల. మీ నీతిని, మీ రాజ్యాన్ని మొదట వెతికే మంచి మనసును దయచేయండి. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మేము మహిమకరంగా మేముండి ఇతరులను కూడా మీ మహిమలోకి తీసుకొని వచ్చి అనేక సేవకులు వలె మేము కష్టపడి సేవ చేసి సత్యదేవుని, నిత్యదేవుని ఆత్మతో సత్యంతో బోధించే మంచి మనసును దయచేయండి. గొర్రె బొచ్చు కప్పుకొని తోడేళ్ళ వంటి స్వభావం మాకు లేకుండా మేము పరిశుద్ధంగా జీవించి ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని మాకు దయచేసి భాగ్యవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు స్తుతులు, స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతలు నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.